అదొకటి అను మళ్ళీ ఇలా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే పులివెందుల్లో బై ఎలక్షన్స్ పెట్టేస్తాం అని మహాకుంభమేళకి వెళ్ళి మరి మొక్కుకొని రావడం కృష్ణరాజు గారు శిష్యుడు ఈయన చూడండి వినివాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు రఘురామ కృష్ణరాజు గారు అని ఒక సామెత ఉంది. అలాగా ఒక అసెంబ్లీ సెక్షన్ డ్యూరింగ్ అన్ ఇయర్ 60 days కండక్ట్ చేయండి, రాకపోతే మీరు చెప్పండి. 60 days ఇంపాసిబుల్ టు నెక్స్ట్. నాకు చరిత్రలో నేను చూసిన దగ్గర 60 రోజులు ఏ సమావేశాలు జరగవు. ఈ సమావేశం బడ్జెట్ సమావేశాలు 15, మళ్ళీ శీతాకాలం. ఈ మధ్యలో ఏముంది మా అయితే ఏదో ప్రపంచ ధర పడిపోతే సమావేశం పెడతారు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాకుండా వేరే ఏ రాష్ట్రాల్లో అన్నా ఇలా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమన్నా అట్లా అసెంబ్లీకి రాకుండా ఉంటే ఇంత డ్యూరేషన్లో అక్కడ వాళ్ళని తొలగించి బై ఎలక్షన్స్ పెట్టిన చరిత్ర ఏదన్నా ఉందా సార్ ఇప్పటి వరకు? లేదు. రెండు మీకు అర్థమయ్యే భాషనే చెప్తా. చెన్నై హార్బర్ ఒకటే గెలిచాడు కిరణ్ అనేది, రాజీనామా చేసాడు, వెళ్ళలేదు. తర్వాత ఏదో జరిగింది పోనీ. కళ్ళ ముందు తెలంగాణలో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి వచ్చాడు, ఇప్పటికి వెళ్ళాడా? మరి ఎందుకు వీళ్ళు ఎలా మాటలు ఎందుకు మాట్లాడట్లేదు? వీళ్ళ కొన్న తలకాయ నొప్పులే తీర్చుకోలేక చేస్తారు. వాళ్ళ కొన్న తలకాయ నొప్పులు ఎలా కోరి తలకాయ నొప్పులు తెచ్చుకుంటారు ఆ పేపర్లు చదివి. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సాయంత్రం వాళ్ళు డైపర్ వేసి కూర్చుంటారు 2 గంటలు. అదైతే చల్లరైపోతుంది. ఏంటి ఇంకా వదిలేసారంటే అరెస్ట్ చేయాలి కదా అండి, అలా అరెస్ట్ చేయండి, ఇల్లు అరెస్ట్ చేయండి, అలా ఉంటే అలాగానే ఆ లడావిడికి తట్టుకోలేక ఇప్పుడు దొరికినట్టు వేస్తారు. వీళ్ళు బయట ఏంటి పోసాన్ కస్టమర్లు మా సైడ్ బాగా తిట్టాడు కాబట్టి వేస్తారండి. ఆడికి లోపలికి నంది అవార్డు అన్నాడు. మరి ఇదే మాట బాలకృష్ణ ఏంటన్నాడు, భారతరత్న అవార్డు అంతకన్నా అత్యంత పురస్కారం ఇంకోటి లేదు మన దేశంలో. ఆయన కాలు జూటుతో పోల్చిండు. మరి దానికి లేని శిక్ష పోసాన్ కస్టమర్లు నాకు వచ్చిన అవార్డు ఈ కొలపాడి మీద ఇచ్చారు, ఇది అవార్డు నాకు అక్కర్లేదంటే వేసేస్తారా? ఆ వంశీగారు మొత్తం జీవితాంతం ఎమ్మెల్యే గెలిచింది తెలుగుదేశమే. ఈసారి వైఎస్ఆర్సీ ఇప్పుడు టికెట్ ఇస్తే ఓడిపోయి ఇంట్లో ఎగిపోయి కూర్చున్నాడు. మరి దరిద్రాలు అక్రమాలు అభరణాలు దరిద్రాలు దోపిడీలు అన్నీ తెలుగుదేశం ఆయనలో చేసినట్టే కదా. మరి అప్పుడు గుడ్డు గుర్రానికి ఫలితం అవుతుంది.